హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలనండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? అదేనండోయ్ మన కనకదుర్గమ్మ టెంపుల్ అండి, విజయవాడ. మరి విజయవాడ వెళ్ళేటప్పుడు ముందుగా మనకి కనిపించేది గోశాల. మరి గోశాల అంటే ఆ శ్రీకృష్ణుడు గోవులని పిల్లన గ్రోవుతో అలరిస్తూ ఉంటాడు. మరి అటువంటి గోశాలలో మనం కూడా ఆ గోవులకి కాసేపు సేవ చేసుకుంటే ఎంతో మంచిది. అందుకని నేను కూడా గోవులకి కాస్త మేత తినిపించానండి. మరైతే చక్కగా భలే ఉన్నాయి. చాలా గోవులు ఉన్నాయండి, ఒకటో రెండో కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం. చాలా రకాల గిత్తలు ఉన్నాయండి ఇందులో. ఒంగోలు గిత్తలని అలా రకరకాలు ఉంటాయి కదా, అలాగా. మరైతే ఇవన్నీ చూస్తూ నేను కాసేపు అయితే వాటితో కాసేపు అలా కాలక్షేపం చేశాను. ఆ తర్వాత దూరంగా ఒక ఎద్దు కూడా ఉంది. సాక్షాత్తు ఎద్దు అంటే మనకి నందీశ్వరుడే కదండి. మరైతే వీటన్నిటిని చూస్తూ భలే కాసేపు నాకు సరదాగా కూడా అనిపించింది. ఎందుకంటే ఆ కృష్ణుడు ఊరికే గోవులతో గడపడండి. వాటితో ఉన్నంతసేపు మనకు తెలియకుండానే ఒక రకమైన తన్మయత్వం పొందుతామన్నమాట. తరువాత గోశాల నుంచి బయటకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళి రిటర్న్లో శివయ్యని వచ్చానండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.